యాక్టివా 60 స్కూటీలో మనం యూజ్ చేయాల్సిన ఇంజిన్ ఆయిల్ 5W30. ఈ 5W30 అనేది విస్కాసిటీ గ్రేడ్ ని డిఫైన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో 5W30 5 ఉంది కదా, లోయెస్ట్ నెంబర్. ఇది కోల్డ్ టెంపరేచర్ లో ఇంజన్ ఈజీగా స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. W మీన్స్ వింటర్. 30 ఏదైతే ఉందో నార్మల్ టెంపరేచర్ లో ఈ ఇంజిన్ ఆయిల్ ఎంత థిక్ గా ఉంటుందో దీన్ని డిఫైన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 60 స్కూటీలో 5W30 ఇంజిన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ క్వాంటిటీ వచ్చేసి 600 ml మాత్రమే, ఎక్కువ వేయకూడదు. అండ్ అదర్ విస్కాసిటీ గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ అస్సలు యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో చూసి తెలుసుకుందాం. సో ఇక్కడ ఉంది కదా, ఇంజన్ దగ్గర ఒక స్క్రూ ఓపెన్ చేసేసి ఫస్ట్ ఉన్న ఆయిల్ మొత్తం తీసేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 2500 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్ చేయడం చాలా బెటర్. ఒకవేళ మీరు లాస్ట్ టైం ఏ ఇంజన్ ఆయిల్ యూస్ చేశారో విస్కాసిటీ గ్రేడ్ ఐడియా లేకుంటే ఇట్స్ బెటర్ 1000 కిలోమీటర్స్ అయినా పర్లేదు, రిమూవ్ చేసేసి కొత్త ఇంజన్ ఆయిల్ అయితే యూస్ చేయండి. నేనైతే ప్రజెంట్ జస్ట్ 1400 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత అయితే నేను ఆయిల్ చేంజ్ చేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం షోరూంలో ఏది వేసారో ఐడియా లేదు. సో ఇట్స్ బెటర్ మనమే తీసుకెళ్ళి లైవ్లో చేంజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే BS6 ఇంజన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏది డిఫైన్ చేశారో అదే యూజ్ చేయాలి. కంప్లీట్గా ఆయిల్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత స్క్రూని అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత స్కూటీ రైట్ సైడ్లో మనం ఇంజిన్ ఆయిల్ అయితే ఫిల్ చేయాలి ఉంటుంది. స్కూటీ రైట్ సైడ్ సైలెన్సర్ పక్కన ఒక నాబ్ ఉంటుంది, అక్కడ రిమూవ్ చేసేసి ఇంజిన్ ఆయిల్ అయితే ఫిల్ చేయాలి. సో గుర్తుపెట్టుకొని 600 ml మాత్రమే, ఇంతకు 50 ml వేసినా కూడా స్కూటీ పాడవడం జరుగుతుంది. అండ్ ఈ ఆయిల్తో పాటు మీకు గేర్ ఆయిల్ కూడా ఆఫర్ ఉంటుంది, మర్చిపోద్దండి అది కలెక్ట్ చేయడం. సో ఆ గేర్ ఆయిల్ ఎలా ఫిల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూసి తెలుసుకుందాం. ఈ రెండు ఒకేసారి చేసుకోవడం చాలా బెటర్. చాలామంది గేర్ ఆయిల్ చేంజ్ చేయడం అసలు ఐడియా ఉండదు. గేర్ ఆయిల్ కూడా మ్యాండేటరీ. యాక్చువల్లీ క్యాస్ట్రాల్ కంటే మోతుల్ చాలా బెస్ట్ ఆప్షన్. బట్ 5W30 ఈ సెగ్మెంట్లో లేదు, అది ఇంకా 10W30 ఉంది. సో నాకైతే దొరకలేదు, బట్ మోతులు దొరికితే మోతులు ట్రై చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుగులో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. సో ఇటువంటి వీడియోస్ అయితే కంటిన్యూస్గా తెలుగులో అయితే వస్తూనే ఉంటాయి.